హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. లాస్ట్ సండే నుంచి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన సందర్భంలో అంటే ఏం లేదు, సింపుల్గా రెగ్యులర్ Q&A ఏదైతే ఉందో మనం ఎట్లాగో ఈవినింగ్ లైవ్లో చేస్తూ ఉంటాము. వైకాంట్ ఒక టాపిక్ గురించి స్పెసిఫైడ్గా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా లేదా మీకున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ లేదా క్వైరీస్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. లాస్ట్ సండే కూడా నేను మిమ్మల్ని అడిగాను దీనికి ఏం పేరు పెడితే బాగుంటుంది అనేది. కొన్ని అయితే కామెంట్స్ వచ్చినాయి, బట్ నాట్ అన్ని కామెంట్స్. ఒక్కసారి ఆలోచించండి, దీనికి అంటే ఈ సిరీస్కి ఏం పేరు పెడితే బాగుంటుంది అనే దాని గురించి. ఇక లాస్ట్ సండే అయితే మనము స్మార్ట్ టీవీ ఎలా చూస్ చేసుకోవాలి, అసలు స్మార్ట్ టీవీలో ఉన్నటువంటి అపోహలు ఏవైతే వాటికి సంబంధించిన Q&A అయితే చేశాము. ఇక ఈ సండే వచ్చేటప్పటికే మనకి మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్స్ అంటే వీటి అప్డేట్స్ ఎలా ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేస్తారు, అంటే కంప్లీట్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి మీకున్నటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఈ ఎపిసోడ్లో నేను సమాధానాలు అయితే ఇస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి జయంత్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, హాయ్ అన్న, iOS లాగా ఆండ్రాయిడ్ ఎందుకు అప్డేట్స్ ఇవ్వరు? iOS 13 ఫర్ ఎగ్జాంపుల్ iPhone 6 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఆండ్రాయిడ్ 3 years మాత్రమే ఇస్తుంది, ఎందుకలా? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. సో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ డిజైన్ బై గూగుల్ ఎప్పుడూ కూడా మనకి నిరంతరం అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. ఈ అప్డేట్ అనేది ఆ హార్డ్వేర్కి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది మన మ్యానుఫ్యాక్చరర్ ఇస్టమ్స్ లేదా OEM ఇష్టం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెడ్మీ ఫోన్ కొన్నారు, లేదా MI ఫోన్ కొన్నారు, లేదా రియల్మీ ఫోన్ కొన్నారు. సో ఈ కంపెనీ బ్రాండ్ ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారో మీకు ఎన్ని సంవత్సరాలు అప్డేట్స్ ఇవ్వాలి అని చెప్పి. రీసెంట్గా ఆండ్రాయిడ్ ఒక ప్రాజెక్ట్ని కూడా తీసుకొచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్కి మినిమం 3 years అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో. సో మోస్ట్లీ అన్ని కంపెనీస్ కూడా ఇవాళ రేపు మనకు 3 సంవత్సరాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ యాపిల్ ఇక్కడ అనూహ్యంగా అరౌండ్ 5 to 6 years దాకా అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నాట్ ఏ జోక్ అని మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ప్రతి కంపెనీ కూడా ఈ సాఫ్ట్వేర్ ఎన్ని అప్డేట్స్ అయితే మనకి ఇస్తారో దానికి తగ్గ ఛార్జెస్ ఏవైతేనే మన మొబైల్ ఫోన్ ఫస్ట్ మీరు కొనుక్కునేటప్పుడే ఆటోమేటిక్గా అది ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోన్ కొనడానికి 10,000 రూపాయలకు వస్తుంది, దానికి అయ్యే ఖర్చు కేవలం 5,000 రూపాయలే. మిగతా 5,000 రూపాయలు ఏదైతే ఉందో వీళ్ళు అప్కమింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ముందుగానే మీ దగ్గర ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఈవెన్ గూగుల్ అయితే ఫ్రీగా ఆఫర్ చేస్తుంది, కానీ గూగుల్ సర్వీసెస్ వాడటానికి అగైన్ కంపెనీస్ OEMs ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనకి గూగుల్కి అయితే కొంత అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఒక మొబైల్ ఫోన్కి ఇంత పర్టికులర్ టైంకి మాత్రమే మనం అప్డేట్స్ ఇవ్వగలమని చెప్పి కంపెనీస్ అయితే డిసైడ్ చేస్తాయి. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇవి 5 years చూసినా కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఎవరో ఒక కంపెనీ అయితే ఫస్ట్ ఇనిషియేట్ తీసుకొని స్టార్ట్ చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనోహర్ గారు అడుగుతున్నారు ఇతర క్వశ్చన్ అంటే, ఆండ్రాయిడ్ ఫోన్లో iOSని ఫ్లాష్ చేయొచ్చా? ఎస్ మనోహర్, ఖచ్చితంగా మనం ఫ్లాష్ అయితే చేయొచ్చు. కాకపోతే మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు రూట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు xdfforums.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. మేబీ మీకు కస్టమ్ రోమ్స్ దొరికే అవకాశం ఉంది. ఒకవేళ మీ మొబైల్ ఫోన్కి కస్టమ్ iOS దొరికింది అన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే మీ ఫోన్కి ఫ్లాష్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గడ్డం లిఖిత్ గారు అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ప్రతిసారి మనకు కామెంట్ పెడతారు, కంగ్రాట్స్ ఫర్ 100K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ లిఖిత్. అండ్ ఐ హోప్ యూ రీచ్ ద 1 million సూన్. థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా నేను రీచ్ అవుతాను. అండ్ ఇతను అడుగుతున్నటువంటి మొదటి క్వశ్చన్ ఏంటంటే, వై ఆల్ ద బడ్జెట్ మొబైల్ ఫోన్స్ విల్ ప్రొవైడ్ యాడ్స్ ఆన్ దేర్ ఆపరేటింగ్ సిస్టమ్? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఎందుకోసం అంటే మీకు మొబైల్ ఫోన్ అనేది ఆల్మోస్ట్ హార్డ్వేర్ ప్రైస్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపాయలకు తయారవుతుంది అంటే దాన్ని కేవలం 6,000 రూపాయలకి మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒక 1,000 లేదా 1,500 5 to 10% మార్జిన్లో వీళ్ళు మళ్ళీ మనకు ప్రోడక్ట్ అమ్ముతూ ఉంటారు. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్ లేదా ఫ్యూచర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీకు ప్రొవైడ్ చేయాలంటే ఆ ఛార్జ్ మళ్ళీ మీ మీద వేస్తే మొబైల్ బర్డెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా కాస్ట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు సింపుల్గా మీకు ఏమవుతుందంటే యాడ్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ యాడ్స్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ తోటి వాళ్ళ UIని డెవలప్ చేస్తూ మీకు సాఫ్ట్వేర్స్ రూపంలో అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు, యూట్యూబ్లో యాడ్స్ ప్లే అవుతాయి. సో ఆ యాడ్స్ మీద మాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో దాంట్లో యూట్యూబ్ కొంత తీసుకొని మాకు కొంత ఇస్తుంది. సో ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి చేస్తుంటాను. సో అలా ఇన్కమ్ వస్తుంది కాబట్టి మేము కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. అఫ్కోర్స్ మీతో కనెక్ట్ అయి ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎర్నింగ్ కూడా ఉండాలి కాబట్టి. సో ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా UI కంపెనీస్ కూడా, అంటే ఎవరైతే మొబైల్ UIస్ని డిజైన్ చేస్తారో వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి యాడ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ ప్యాచెస్ మంత్లీ ఇవ్వటం వల్ల ఫోన్ హ్యాక్కు గురి అయ్యేటువంటి అవకాశం ఉందా? 100% అలాంటిదేం లేదు, అదంతా మీ అపోహే. అండ్ ఈవెన్ మనకి ఎవ్రీ మంత్ అప్డేట్ ప్యాచెస్ని ప్రొవైడ్ చేయడం వల్ల మొబైల్ ఫోన్ చాలా స్మూత్గా అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వర్క్ చేయడం
చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ అప్పటికి మనకి వంశీనాథ్ గారు అడుగుతున్నారు, హాయ్ అన్న, మొబైల్లో బగ్స్ని ఎలా కనుక్కోవాలి? మొబైల్ ఫోన్ యూస్ చేస్తుంటే మీకు బగ్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో నేను కనుక ఏదైనా టైప్ చేసి పోల్లోకి వెళ్ళాలనుకోండి, ఆటోమేటిక్గా క్రాష్ అయిపోద్ది యాప్. అది యాప్లో ఉన్నటువంటి బగ్. అలా మొబైల్ ఫోన్లో కూడా ఏమైనా బగ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా iOS 13.5.1 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ వచ్చింది, నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. కానీ నాకు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు, ట్విట్టర్ వాడుతున్నప్పుడు సమ్ లాగ్ అనేది కనపడుతుంది అండ్ స్ట్రక్ అవ్వడం అయితే కనపడుతుంది. దిస్ ఈజ్ బగ్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో నేను యాప్కి పంపించాను. మీరు కూడా మీ సెల్ ఫోన్స్ అన్నిటిలో కూడా హెల్ప్ టు ఇంప్రూవ్ ఆండ్రాయిడ్ లేదా హెల్ప్ టు ఇంప్రూవ్ యూఐ అని చెప్పి ఉంటుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీ యూసేజ్కి తగ్గట్టుగా ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయో ఆటోమేటిక్గా వాళ్ళ ఎవరైతే మన ఆపరేటర్స్ ఉంటారో లేదా ఎవరైతే మన మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దట్ మనకి నెక్స్ట్ వచ్చేటువంటి సెక్యూరిటీ ప్యాచ్లో ఈ అప్డేట్ని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక డీప్గా వాడుతూ ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ విశాల్ గారు అడుగుతున్నారు, ఆండ్రాయిడ్ 10కి అప్డేట్ చేసినప్పుడు రియల్మీ X2 చాలా స్లో అయింది, హీటింగ్ వచ్చింది, విల్ యూ కంటిన్యూ ఆర్ డ్యామేజ్ మై ఫోన్? నో, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఒక్కసారి మీరు వీలైతే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత అవి ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వకపోవడం లేదా మన సెట్టింగ్స్కి ప్రాపర్గా కాన్ఫిగర్ అవ్వకపోవడం వలన మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి రీసెట్ టు ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే చేసి చూడండి. బ్యాకప్ తీసుకోండి ముందుగా, ఎందుకంటే బ్యాకప్ అంతా డిలీట్ అయిపోయే అవకాశం ఉంది. సో రీసెట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. అయినా కానీ మీకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే కనుక నెక్స్ట్ OS అప్డేట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. దీనివల్ల మీ మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవ్వటం, స్లో అవ్వటం లేదా లైట్గా హీట్ అవుతుంది, కానీ మీ మొబైల్ ఫోన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి వెంకీ గారు అడుగుతున్నారు, కెన్ వి ఇన్స్టాల్ iOS ఆన్ ఆండ్రాయిడ్ ఫోన్ వేర్ మ్యాక్ ఈజ్ ఇన్స్టాలింగ్ ఇన్ ద నార్మల్ పీసీస్? ఎస్, ఐ థింక్ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను అనుకుంటా. హ్యావ్ త్రూ దాట్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ బడ్డీ గారు అడుగుతున్నారు, ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, హాయ్ బ్రో, మనం విండోస్ 10ని ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఉన్న మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా xdffirms.com మనకు వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో మీ మోడల్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి కస్టమ్ రోమ్స్లో ఏ కస్టమ్ రోమ్ అయినా కానీ మీరు ఫ్లాష్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్స్లో. బిఫోర్ దట్ మీరు మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి బూట్ లోడర్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అన్లాక్ చేస్తే కొన్ని కంపెనీస్ అయితే వారంటీని అవాయిడ్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ అయితే వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. బీ కేర్ఫుల్ అబౌట్ దట్. సో అది చూసుకొని మీరు ఒకసారి అయితే ఫ్లాష్ చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ సాయి కిరణ్ గారు అడుగుతున్నారు, ఈయనతో క్వశ్చన్ అంటే, ఐఫోన్కి ఆండ్రాయిడ్ ఫోన్కి బ్యాటరీ ఎంఏహెచ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, యాపిల్ ఐఫోన్స్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఎలా? వెరీ గుడ్ క్వశ్చన్. సో యాపిల్లో మీకు ఏమవుతుందంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో అందుకోసమే దీంట్లో మనకి తక్కువ ఎంఏహెచ్ కలిగినటువంటి బ్యాటరీ అయినా కానీ మీకు ఆల్మోస్ట్ ఏ డే లాస్ట్ అవడం అయితే జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు iPhone 6 ఇట్లాంటి సిరీస్ చూసారంటే కేవలం 1850 ఎంఏహెచ్ బ్యాటరీ. అంతదాకా ఎందుకు, ఇప్పుడు నేను వాడుతున్నటువంటి iPhone XS Maxలో అరౌండ్ 2300 2800 సంథింగ్ చేంజ్ ఏదో ఉంది. సో నాట్ ఈవెన్ 3000 ఎంఏహెచ్ ఆల్సో. కానీ నేను వాడేటువంటి హెవీ యూసేజ్ కూడా నాకు 1 డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఎందుకంటే యాపిల్కి తెలుసు వీళ్ళు ఏం హార్డ్వేర్ని యూజ్ చేయబోతున్నారు అనేది. అలాగే యాపిల్ వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి రెండింటి యొక్క ఆప్టిమైజేషన్ ఏదైతుందో ఎక్స్ట్రాడినరీగా ఉండడం జరుగుతుంది. వేర్ మిగతా కంపెనీస్ వచ్చేటప్పటికే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ తయారు చేస్తుంది, ర్యామ్ హైనెక్స్ కంపెనీ లేదన్నట్లయితే కనుక మనకి స్కాండిస్ కంపెనీ తయారు చేస్తుంటుంది, లేదా శాంసంగ్ కంపెనీ తయారు చేస్తుంటుంది, ఫ్లాష్ మెమరీ ఐసీ ఇంకొక కంపెనీ తయారు చేస్తుంటుంది, దాని లోపల ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకొక కంపెనీ తయారు చేస్తుంటుంది. వీటన్నిటిని కలిపి క్లబ్ చేస్తూ ఒక హార్డ్వేర్ని తయారు చేస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం ఆప్టిమైజేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసమే మనకు అక్కడ బ్యాటరీ బ్యాకప్ ప్రాపర్గా ఉండదు. దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం వీళ్ళు ఎంఏహెచ్ని ఇంక్రీజ్ చేస్తారు అంతే. హోప్ యూ గెట్ మై ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి గోపాల్ కృష్ణ గారు అడుగుతున్నారు. ఎంత క్వశ్చన్ ఏంటంటే 2016లో వచ్చిన iPhone SEకి ఇప్పుడు iOS 14 అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. 100% వస్తుంది. ఆల్రెడీ నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, నా ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా పోస్ట్ చేస్తుంటాను. ఇంకో మీరు ఎవరన్నా నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నేను లింక్స్ ఇచ్చేస్తాను. ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కాగలరు. అండ్ నెక్స్ట్ నాగభవాని గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే OnePlus 48 మెగాపిక్సెల్, Samsung 108 మెగాపిక్సెల్, సేమ్ సెన్సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏం లేదు, వీళ్ళు పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని యూస్ చేస్తూ మనకు ఉన్నటువంటి బేసిక్ కెమెరా ఏదైతే ఉందో దాన్ని హై ఎండ్లో తీసుకొని రావడం అయితే జరుగుతుంటుంది. మెగాపిక్సెల్ పెరిగే కొద్దీ మనకి ఏమవుతూ ఉంటుందంటే ఇది సాఫ్ట్వేర్ ద్వారా మళ్ళీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు, దీన్ని 4 పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసేసి దీంట్లో 48, దీంట్లో 48, దీంట్లో 48, దీంట్లో 48 అట్లా మనకేమవుతుందంటే బిన్నింగ్ చేస్తూ ఒక 108 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో దాన్ని మన ముందుకి ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. మేబీ అందులో వచ్చినప్పటికే 24.2
లేదా 24.8 మెగాపిక్సెల్ ఏమో ఉంటుంది. సో ఇట్లా బేసిక్ సెన్సార్ అది. సో దాన్ని బిన్నింగ్ టెక్నాలజీని యూస్ చేస్తూ వీళ్ళు 108 మెగాపిక్సెల్ని మన ముందు తీసుకొస్తారు. ఇదంతా కూడా సాఫ్ట్వేర్ ద్వారా చేసేటువంటి పని. అండ్ నెక్స్ట్ దిలీప్ రెడ్డి గారు అడుగుతున్నారు iOS 14 రిలీజ్ డేట్. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మనకి జూలైలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అఫీషియల్గా. సో అనౌన్స్ చేస్తూ మనకి డెవలపర్ ప్రివ్యూస్ కూడా రిలీజ్ చేసేసి మోస్ట్లీ మనకి అక్టోబర్ లేదా సెప్టెంబర్ కల్లా స్టేబుల్ వర్షన్స్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ శేఖర్ గారు అడుగుతున్నారు ఇందులో క్వశ్చన్ ఏంటంటే వాట్ విల్ యూ సే అబౌట్ ద MIUI ఆన్ 12 years old ఫోన్, ఈజ్ ఇట్ ల్యాగ్ ఫ్రీ? సో అది మనం చెప్పలేం, డిపెండ్స్ అపాన్ ద హార్డ్వేర్ని బేస్ చేసుకొని మనకు ఉంటుంది, వాళ్ళు ఆప్టిమైజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏమవుతుందంటే ఏ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా ఇనిషియల్ డేస్లో అంటే లాంచ్ అయిన వెంటనే, అంటే ఇప్పుడు MIUI 12 లాంచ్ అయింది, సో లాంచ్ అయిన వెంటనే కొన్ని బగ్స్ అండ్ కొంత హ్యాంగ్ లాగ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రాను రాను ఇవన్నీ కూడా మనకి ఆప్టిమైజ్డ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ రెడ్మీ 5A ఆండ్రాయిడ్ 12 అప్డేట్ వస్తుంది. వీళ్ళు నోటీస్ చేశారో చేయలేదు, నేనైతే వీళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లేదా స్క్రీన్ మీద ఇక్కడ నేను చూపిస్తూ ఉంటాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ పార్థు గారు అడుగుతున్నారు ఇన్నంత క్వశ్చన్ ఏంటంటే వై ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆర్ నాట్ మచ్ ఫాస్టర్ దాన్ iOS? మోస్ట్ కంపెనీస్ ఆర్ నాట్ క్లోజింగ్ iOS టు దట్ యాపిల్. సో నేను ఆల్రెడీ ఇందాక నేను మీకు చెప్పినటువంటి క్వశ్చన్లోనే మీకు ఈ ఆన్సర్ దొరికిందండి. నేను ఇందాక చెప్పాను చూసారా, యాపిల్ వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆప్టిమైజ్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటే వీళ్ళ ఓన్ కాంపోనెంట్స్ని వీళ్ళు డిజైన్ చేసుకుంటూ ఉంటారు, వేరే రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని డిజైన్ చేసుకోవు, అంతే. మళ్ళీ కరెంట్ వచ్చేసింది. నెక్స్ట్ నాగభూషణ్ గారు అడుగుతున్నారు ఇతర క్వశ్చన్ అంటే వాట్ ఈస్ ద కస్టమైజ్డ్ UI స్కిన్, వాట్ ఈస్ ద బెస్ట్ UI స్కిన్ యాజ్ ఆఫ్ నౌ? సో నేనైతే స్కిన్స్ చాలా తక్కువగా యూస్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను వాడేది ఎక్కువగా యాపిల్, ఆండ్రాయిడ్ అయితే యూస్ చేయను. సో ఒకవేళ UI స్కిన్స్ అంటే కనుక మీరు ఆన్లైన్లో థీమ్స్, ఇంకా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో వీటిని థీమ్స్ అని అంటాము, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మీకు చాలా థీమ్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పుడు మనకి కిషోర్ గారు అడుగుతున్నారు సామ్సంగ్ UI వర్సెస్ ఆక్సిజన్ UI ఏది బెటర్? సో అలా మనం చెప్పడం అయితే కష్టం, కానీ 100% మీకు ఇక్కడ సామ్సంగ్ 1 UI కన్నా కానీ కొంచెం ఆక్సిజన్ OS ఏదైతే ఉందో బెటర్గా ఉంటుంది, ఆప్టిమైజేషన్లో కావచ్చు లేదా అప్డేట్స్ రూపంలో కావచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎర్రం శెట్టి గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మన మొబైల్ ఫోన్స్లో iOS కాకుండా ఆండ్రాయిడ్లోనే వేరే వాళ్ళ కస్టమ్ UI ఇంటర్ఫేసెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చా? 100% నేను ఇందాక మీకు చెప్పినట్లుగా xdfphones.com మనకు వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీ మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకొని ఆ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే మీ ఫోన్ని ఫ్లాష్ చేసుకోవచ్చు. కానీ బిఫోర్ దట్ మీ ఫోన్ బూట్ లోడర్ అన్లాక్ చేయాల్సి ఉంటుంది, లేదా రూట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి PSPK కార్తిక్ గారు అడుగుతున్నారు ఇంత క్వశ్చన్ అంటే రియల్మీ X2 UI రీసెంట్ అప్డేట్స్ ఇష్యూ. సో ఇతను వాడుతున్నటువంటి ప్రాబ్లంలో ఇష్యూస్ అయితే మనకు చెప్తున్నారు. బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఛార్జింగ్ చాలా స్లోగా అవుతుంది, హీటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పబ్జీలో ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ అయితే రావట్లేదు, అండ్ మనకి ప్లేయింగ్ పబ్జీ హెడ్ ఫోన్ సౌండ్ చాలా లోగా రావడం జరుగుతుందంట. అలాగే పబ్జీ టైమ్ FPS ఇలా చాలా రకాల బగ్స్ అయితే చూస్తున్నాం. వెన్ విల్ రియల్మీ గోయింగ్ టు ఫిక్స్ దిస్? సో ఇవన్నీ కూడా నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇవి ఫ్రెష్గా ఇప్పుడిప్పుడే మనకి లాంచ్ అవుతున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్. అండ్ ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ వచ్చిన వెంటనే మీరైతే ఇన్స్టాల్ చేసుకోకండి. ఒక 2-3 days వెయిట్ చేయండి. దానికి సంబంధించినటువంటి రివ్యూస్ ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంది, లేదా ప్రాబ్లమ్స్ లేదా బగ్స్ ఏమన్నా మనకి పోస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ ఎవరిని లేవు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఒకసారి నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ఫోన్ మొత్తాన్ని డేటా బ్యాకప్ తీసుకొని రీసెట్ చేసి అయితే చూడండి. అంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత అది ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వకపోవటం వల్ల, లేదన్నట్లయితే మన సెట్టింగ్స్కి ప్రాపర్గా కస్టమైజ్ అవ్వకపోవటం వల్ల ఇలాంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి అయితే మొబైల్ ఫోన్ మొత్తాన్ని రీసెట్ చేసి అయితే చూడండి, మేబీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక నెక్స్ట్ వచ్చేటువంటి OS సెక్యూరిటీ ప్యాచ్ దాకా ఖచ్చితంగా మీరైతే వెయిట్ చేయాల్సిందే. సో ఇవి ఫ్రెండ్స్ ఈ సండే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అలాగే వీటి అప్డేట్స్ గురించి మీరు నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నా సమాధానాలు అయితే. ఇకపోతే నెక్స్ట్ సండే మరొక సరికొత్త సిరీస్తో వద్దాం. అండ్ బై ద బై డోంట్ ఫర్గెట్ ఈ సిరీస్కి ఏం పేరు పెడదాం అనేది. వీలైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.